నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. 2021 సెప్టెంబర్ 30న సొంగ శేఖర్ అని ఒక కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉండగా మృతి చెందారు. 2021 సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. అయితే వాస్తవానికైతే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి సంబంధించి ఉద్యోగాన్ని ఇవ్వాలి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. ఉద్యోగం ఎవరికీ ఇవ్వల. దానికి సంబంధించి ఈ 2 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఆ కానిస్టేబుల్ భార్య సత్యలత. సో, ఇలాంటి సందర్భంలో అక్కడ ఒక అంశం అడ్డొచ్చిందన్నారు. సత్యలత ఎవరైతే ఉన్నారో సొంగ శేఖర్ భార్య. ఆవిడ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వారు. స్థానికత అంశంలో ఆవిడకి ఉద్యోగం ఇవ్వలేం. మిగిలిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. అయితే వారు న్యాయ పోరాటం చేయటానికి కూడా దిగారు. కానీ అది కూడా సక్సెస్ అవ్వల. వాస్తవానికి సత్యలత అలాగే కుటుంబ సభ్యులు మొత్తం వారానికి ఒకసారి ప్రగతి భవన్‌కి, అలాగే డీజీపీ ఆఫీస్‌కి రకరకాలుగా వారు పాపం తిరిగారు. కానీ ఎక్కడా కూడా వారి మొర విన్నటువంటి నాథుడే లేడు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి సొంగ శేఖర్ కుటుంబ సభ్యులు ఆ దిశగా అడుగులు వేశారు. కలవటానికి ప్రయత్నం చేయాలనుకున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కుదరలేదు. మొత్తానికి ప్రతిరోజు వెళ్ళటం, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వారినే స్వయంగా పిలిచి మాట్లాడారు. ఇది జరిగి ఒక వారం రోజులవుతుంది. మాట్లాడిన తర్వాత ఏంటి సమస్య అంటే ఇలా జరిగింది సార్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్నీ వారికి చూపించారు సీఎంకి. వాస్తవానికి ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వాలి. అంటే కుటుంబంలో భార్య, పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి భార్యకే ఉద్యోగం ఇవ్వాలి. అది కూడా డ్యూటీలే చనిపోయాడు ఆయన విధి నిర్వహణలో భాగంగానే. ఇట్లాంటి క్రమంలో నేను ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి వ్యక్తినని నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు సార్. మీరు ఎలా అయినా నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకనంటే మాకు వేరే ఆధారం లేదు. మాకు ఆధారమైనటువంటి వ్యక్తి చనిపోయారు. కాబట్టి నాకు కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది. మేము చాలా పేద కుటుంబం అని చెప్పి ఆయనకు తమ బాధను, గోడును విన్నవించుకున్నారు. ఇలాంటి సందర్భంలో వెంటనే రాచకొండ సిపికి, ముఖ్యంగా డీజీపీకి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని. డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. సిపికి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమెకి ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకనంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే చాలా లాస్ అయ్యారు. 2021 సెప్టెంబర్ 30న అతను చనిపోయారు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సత్యలత ఎవరైతే సొంగ శేఖర్ భార్య ఉన్నారో సత్యలతకు సిపి ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ ఇచ్చారు. దానికి సంబంధించి వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే కుటుంబానికి సంబంధించినటువంటి భర్తను కోల్పోయింది. అలాగే కుమారుని కోల్పోయినటువంటి బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే తండ్రిని కోల్పోయినటువంటి ఆవేదనలో పిల్లలున్నారు. ఇలాంటి క్రమంలో ఉద్యోగం లేక అదొక బాధ. ఇటువంటి సందర్భంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సత్యలతతో పాటు వారి కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖలో కూడా ఒక రకమైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నో అన్నారు. మరి ఇప్పుడు ఎలా అయింది? అంటే చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని నిరూపించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఆయనపై ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికులు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.